కూడలేదురా? ఛాయ్ పెడుతుంది బాబు, ఇంతకుముందు నువ్వు పెట్టుకురామంటే కదా. సరే పోయేస్తా, నాకు టైం అవుతా బాబు, పోయేస్తా. ఏంది మావయ్య? టిఫిన్ పెడతావని. సరే మావయ్య. నాకు నీ మీద కొంచెం మోసే, కానీ నేనే తొందరపడి ముందడిగయ్యా. ఎందుకంటే తప్పులా పడతా. నాకు కూడా ఒక టైం వస్తుంది, నేను ఏదో రోజు అనుభవిస్తా. కోడలుగా మంచిదే, కానీ నీ విధంగా కోరిక తీర్చుకుంటా. ఏందండి ఈరోజు ఇంత లేట్గా వచ్చిర్రు? వర్క్ ఎక్కువ ఉండే, అందుకే లేట్ అయింది. అవునా? సరే, ఇంకేంటి చెప్పాలి. ఏం చెప్పాలి? ఏంటిది అది మెసేజ్? ఇప్పుడు ఈ టైంలో నాకెవరు మెసేజ్ చేస్తారు? కంపెనీ మెసేజ్ కావచ్చు. సరేదా, ఏంది ఈ నైట్ కూడా మెసేజ్లు? ఏమోనండి, నాకేం తెలుసు, నాకెవరు మెసేజ్ చేస్తారు? సరే, అరే ఏంది మెసేజ్లు? అగో, ఏమైందండి? ఎవరు? హాయ్, ఐ లవ్ యూ. పక్క నీ భర్త ఉన్నాడా? మంచి మెసేజ్ రిప్లై ఇస్తారు. ఎవడాడు? ఎవడాడు? నాకు తెలియదండి. టైం ఎంత అవుతుంది చూడు. నిజంగా నాకు తెలియదు ఎవరు. ఐ లవ్ యూ అట. ఎవడాడు? చెప్పినా కదండి, నాకెవరు తెలియదు. నేను లేకపోతే రిప్లై ఇస్తావు వాడికి? మరి ఏమంటాడే? నీ మొగడు పక్కకు, అందుకే రిప్లై ఇస్తా. మాట్లాడు. అయ్యో, అతను ఎవరు కూడా నాకు తెలియదండి. ఎన్ని రోజులు జరుగుతుంది కథ? నేను చెప్పేది నిజం అంటే ఒట్టు, నా మాట నమ్మండి. ఒట్టా? ఎవరు? నిజం చెప్తున్నా. చెప్పు. నాకు తెలియదండి ఎవరు. కాదే, నేను ఎంత మంది చూసుకుంటారా? చెప్పే. నేను ఇప్పుడు ఏమన్నా అన్నానా? అది కాదు, నీకేం కావాలంటే తీసుకొస్తానా? ఎటు కావాలంటే తీసుకుపోతానా? ఎవరు వాడు? నాకు తెలియదండి. చంపి బొండలో ఎవరో చెప్తారు. నిజంగా అండి, ఒట్టు, నాకు తెలియదు. అంటే నీ మాట మీరు నమ్మాలా? నమ్మాలా? ఇన్ని రోజులు గట్టి నమ్మించుకుంటూ కదా, ఇప్పుడు నమ్మాలా? ఇంకెవరైతే కంపెనీ ఏం పని రాత్రి చెప్తే వేసేయాడు. కంపెనీ ఫోనే అనుకున్నానండి. అంటే అట్లా చెప్తే మీరు సపరేట్ ఉంటాడా? అదే నువ్వు ఫస్ట్ రిప్లై ఇచ్చే సపరేట్ ఉంది కదా. అయ్యో, దొరికినా అలా నిన్ను పక్కనే బతికించేవాడు ఎవరు చెప్పు? ఇన్ని రోజుల నుంచి నన్ను చూస్తున్నారు, ఎప్పుడైనా అట్లా అన్నా నేను? నటించావు. అవును, నన్ను బుక్కగాడు చేసాడు. అవును, ఏమేంద్రా మాట్లాడవేంద్రా? ఏం చెప్పమంటావు బాబు? ఏం చెప్పాలి? నేను లేదు విషయం ఏమవుతాడు నాకు అనిపిస్తుంది. ఇలా మెసేజ్ ఇట్లా దీని బాగా ఇట్లా బయట పడ్డది.
నువ్వు ఓడకుంటే ఏం చేయాలి చెప్పు. ఇంకే నాకు టైం వచ్చిందన్నమాట. ఏందే ఇది నిజమేనా? లేదు మావయ్య, అసలు ఎవరో నాకు తెలియదు, ఎందుకు మెసేజ్ చేసినా కూడా నాకు తెలియదు. సరే సరే, అరే పవను, ఈ రాత్రిపూట నొల్లెందుకురా? పొలం చూస్తే మానం పోతాయి. పొద్దుగాల మాట్లాడుకుందాం. పో పడుకోపో. ఏమండి, నేను నిన్ను ఎంత నమ్మింది, నన్ను ఎట్లా మోసం చేయాలనిపించింది. నేను చెప్పేది వినండి. నువ్వు చెప్పేది లేదు, నేనేది గంతయ్య. అయ్యో, అతను ఎవరు నాకు తెలియదండి, నిజం. చాలు ఇక, చాలు. ఇగో ఇంకా నుంచి ఫోన్ నువ్వు పట్టేది లేదు, నీకు ఇయ్యనయ్యా. ఏయ్, నువ్వు నా పక్క పోను రావా చెప్పున్నా. బాబు నేను పోయా. సరేరా. ఏమైంది సీత? చూసిరా మావయ్య, 3 రోజుల సంది నీ కొడుకు నాతో మాట్లాడతలేడు, నాకు పట్టించుకుంటలేడు. నేను ఏ తప్పు చేయలేదు మావయ్య. ఆ మెసేజ్లు ఎవరు చేసిరో నాకు తెలియదు, అసలు ఎందుకు చేసిరో, ఏమని చేసిరో ఏమీ నాకు తెలియదు. మీరే నన్ను నమ్మండి మావయ్య. ఎంతో సంతోషంగా ఉన్నా అని ఎంతో సంబరపడ్డా, కానీ ఏ కళ్ళు నా మీద పడ్డాయో తెలియదు, కానీ నా జీవితం అంతా నాశనం అయిపోయింది. చూడు సీత, నేను చెప్పినట్టు చేస్తే మా కొడుకు ఇదివరకు ఎట్లున్నాడో అట్లా ఉండేటట్టు చేస్తాను నీకు. చెప్పండి మావయ్య, చేస్తా. మరి చెప్పినాక కాదనొద్దు. కాదన మావయ్య, మీ కొడుకు నేను మంచిగా ఉంటావంటే మీరు ఏం చెప్పినా చేస్తా. చెప్పుర్రి. అత్తమ్మ తొందరగా చచ్చిపోయింది కదని అప్పటి నుంచి దీన్ని చూస్తే నాకు కోరికలు పెరిగినాయి. ఏంది మావయ్య మీరు మాట్లాడేది? ఏం లేదు, నా కోరిక తీర్చినావు అనుకో, నా కొడుకు నువ్వు సంతోషంగా ఉండేటట్టు చూస్తాను. ఏం మాట్లాడుతున్నారు? బుద్ధుని మాట్లాడుతున్నారా మీరు? నేను మీ కోడల్ని మావయ్య, మీ కోడల్ని. కోడలు తేమింది, ఎంతమంది లేరు మావ కోడలు బయట, ఇది కామని పట్టించుకోరు. చిచి, మీరు అసంటోళ్ళేమో కానీ నేనైతే కాదు. సరే, నేను అసంటోని కదా, నా కోరిక తీర్చు. ఛీ, వదిలేయ్. ఇట్లాంటి దుర్బుద్ధి ఉందని నేను అసలు అనుకోలే. ఛీ. ఏమైందా బాబు అంత ఎట్లా ఉన్నావు? ఏం లేదురా. ఏం లేదనుకుంటా మళ్ళీ గట్లా ఉన్నావు. తినలే ఏంది పొద్దుట నుంచి? తినలేరా. ఎందుకు? ఏమలే దాన్ని? ఏమోరా, నేను పెట్టుమని చెప్పినా కానీ అది చెప్పినట్టు ఇంట్లేదురా. చెప్పినట్టు ఇంటలేదా? సీత, ఏ సీత, ఏమైందే? మా బాబు చెప్పినట్టు ఇంట్లేవాడా? మా బాబుని మొత్తానికి పట్టించుకుంటలేవాడా? ఏంటండి మీరు మాట్లాడేది? ఆయన చెప్పింది ఎట్లా చేస్తా చెప్పండి. ఏ ఏం మనిషి నువ్వు? గానం పెట్టినట్టు పెట్టలేదా? చెప్పింది ఎట్లా చెప్తానంటున్నావు? కొంచెం తలనొప్పిగా ఉండి పెట్టలే, ఇప్పుడు పెడతా. ఓ మరి నువ్వు కూడా బాబు అడగాలి, తప్పకుండా ఎట్లా? అరే అడిగిండ్రా, చెప్పినట్టు ఇంటలేదురా అసలు నా మాట. సరే అది ఎస్కత్తా తిను.
ఏంటి మావయ్య? ఏందని కొత్తగా అడుగుతావేంది? నీకు తెలియదా? వదలండి నన్ను ఇట్లా కాదు, నేను బలవంతం చేస్తేనే నాకు ఇది మావయ్య. నడువే మీ దండం పెడతా. నన్ను వదలండి. నడువు నడువు. మావయ్య మీ దండం పెడతా, నన్ను వదిలేయండి. ఇదంతా కలనా? అబ్బో, రాను రాను దాని మీద నా కోరికలు బాగా అవుతున్నాయి. ఎలాగ నా కొడుకు లేడు కదా, పోయి చూస్తా. ఇట్లా అయినట్టుంది, అచ్చడానికి ఇక్కడ కూర్చుంటా. ఏందే చూస్తున్నావు? ఇట్రా. మావయ్య మీరు నా రూమ్ లో ఏం చేస్తున్నారు? వెళ్ళండి. ఏంది కోరిక తీర్చమంటే పువ్వు అంటాను? ఏంది? మావయ్య మీరు చేసేది కరెక్ట్ కాదు. నేను మీ బిడ్డ లాంటి దాన్ని. ఇప్పటికే చెయ్యని తప్పుకి మాటలు పడుతున్నా, అనుభవిస్తున్నా. వద్దు మావయ్య, ఇసలు తప్పులు చేయొద్దు. వద్దు మావయ్య, వెళ్ళండి. నేను కదా అంటానే, నువ్వు అంతకుముందు ఎంత సంతోషంగా ఉన్నావో అంతకంటే ఎక్కువ సంతోషం చూస్తా. నా కోరిక తీర్చు. దావే. మావయ్య మీకు చెప్తే అర్థమైతలేదా? మీరు ఇట్లనే చేస్తే మీ అబ్బాయికి చెప్తా. ఏంటి నా కొడుకు చెప్తావా? నువ్వు చెప్పే, వాడు ఎన్ని చెప్పినా నమ్మడు. నువ్వు 100 చెప్పినా నమ్మడు, 1000 చెప్పినా నమ్మడే పిచ్చదానా. ఎందుకంటే నీ మీద వానికి నమ్మకం ఏంది? నువ్వు తప్పు చేసినవో చేయలేదని కాదాడా? కోరిక తీర్చు. అవన్నీ కాదు, ముందు మీరు నా రూమ్ నుంచి బయట పండి. ఏంది ఇది? నీ రూమ్ అనే? నా ఇల్లు ఇది, నా రూము. కోరిక తీర్చమని చెప్తున్నా కదా. మావయ్య నేను చేసేది కరెక్ట్ కాదు. పండి, పండి. ఇట్లా కాదే నీ సంగతి. ఈ విషయాన్ని ఇట్లనే దాచిపెడితే దేనికో దానికి దారి తీస్తుంది. అందుకే ఏదేమైనా సరే ఈరోజు ఈ విషయాన్ని మా ఆయనకి చెప్తా. ఏమండి, ఏంది? మీతో ఒక ముచ్చట చెప్పాలి. చెప్పేందో చెప్పినాక మీరేమనుకుంటారేమో అని. చెప్పా. అది నేను పోవాలి, టైం అవుతుంది. చెప్తున్నా. ఈ మధ్య మీ నాన్న నాతో సరిగ్గా ప్రవర్తిస్తలేడు. ఇంత పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. ఎక్కడ పడితే అక్కడ చేతులు వేస్తున్నాడు. ఏమేమో అడుగుతున్నాడండి. ఏం మాట్లాడతారా? నేను చెప్పేది నిజమండి. అసలు మన ఆడ నుంచి నీకేం తెలుసే? నేను కూడా నిధులు మా ఆవిడ. లేదండి, నేను ఎవరి మీద నిందలేయట్లే. నేను చాలా ఇబ్బంది పడుతున్నా మీ నాన్నతోటి. మీకు కాకపోతే ఇంకెవరికి చెప్పుకుంటే చెప్పండి. అందుకే చెప్పుకుంటున్నా. నా బాధను అర్థం చేసుకోండి. అట్టనా? ఇప్పుడే చెప్తావు సంగతి. బాబు ఎందుకండి? ఏదన్నా ఇప్పుడే వెళ్ళిపోవాలి. బాబు ఏరా, ఏందా నువ్వు దీన్ని కోరుకుంటున్నావాడా? ఏంది సీత, నీ మంచి కోసం చెప్తే నా మీదకి వెళ్ళి నిందలుతున్నాడు. నువ్వు ఇంట్లోకి వెళ్ళకూడదు చూస్తున్నావా? ఏంటిదా మంచి? నాకు తెలియదు ఇప్పుడు. ఏం లేదురా పవను, ఇది సందులో ఉంటున్న ఫోన్ మాట్లాడుతా అంటే నేను విన్నా. ఏందే సీత గట్ల మాట్లాడుతాను, ఎవరితో మాట్లాడుతాను అని మందలిచ్చిన గంతేరా. మందలిచ్చిన పాపానికి నువ్వు అడగాను. నా ఇష్టం ఉన్నట్టు చేసుకుంటా. ఎక్కువ తక్కువ మాట్లాడితే నా మొగునికి చెప్పి నేను ఇంట్లోకి వెళ్ళి పంపిస్తానన్నారా నన్ను. అంతేరా, నాకు ఏ పాపం లేదురా. నీ మీద ఉంటారా పవను. అసలు కదా ఇదా నా అయ్యని బయటికి పంపిస్తే
నువ్వు ఆన్లైన్ తెచ్చుకొని మంచిగా ఎంజాయ్ చేయొచ్చనే కదా నీ బాధ. బాబు నువ్వు బయటకు లేదండి ఏయ్! మీ నాన్న చెప్పింది అంతా అబద్ధం. నువ్వు చెప్పింది నిజమా? బాబు పోయే నీ సంగతి పిచ్చగా. నిజం అండి, నేను చెప్పేది నిజం. నీకు దండం పెడతా, నేను చెప్పేది నిజం అండి, నా మాట నమ్మండి. ఎట్లా నమ్మాలండి? అసలే నమ్మని వద్దండి వద్దండి. ఇగో కడుపుతోనున్నా అని చెప్పి కనకరిస్తా అనుకుంటానేమో, అస్సలు ఊకునేది లేదు. ఈ రోజే ఆఖరి రోజు. నేనన్నదానికి నువ్వు ఓకే అంటేనే సరే, లేదంటేనా నీ కడుపుకు కారణం నేనే అని చెప్తా. నా కొడుకు మంచిగా ఆలోచించుకో. నేను సాయంత్రం వరకు ఆలోచించుకొని చెప్తా. మామయ్య మామయ్య, ఏంటిదే? మీరు చెప్పింది ఆలోచించిన, మీరు అన్నదానికి సరే అంటున్నా. ఏంది నిజమా? ఎన్ని రోజులే నేను ఈ మాట కోసం ఎదురు చూస్తున్నా. పావే పోదాంపా. ఏం చేస్తారు? ఏంది ఏం చేస్తారు ఇద్దరు లోపల? మరి పవన్, నాకేం తెలియదురా. నువ్వు బయటకు ఎందుకు చూసి నీ భార్య నా దగ్గరికి వచ్చి నన్ను ఇబ్బంది పెడుతుందిరా లోపలికి రమ్మని. అందుకే వచ్చిండ్రా, నాకు ఏ పాపం తెలియదురా. సీత, నీ ఫోన్ నీ దగ్గర ఉంచుకో. ఇక ఏమైంది? ఏం చెప్పాలి? ఏం చెప్పాలంటే ఎట్లా సీత? చెప్పు. నేను ఈ భూమి మీద బతుకుడే వేస్ట్ అండి. ఎందుకట్లా మాట్లాడుతుంది? లేకపోతే ఇంకేం మాట్లాడాలి? చెయ్యని తప్పుకి శిక్ష అనుభవిస్తున్నా. ఒకప్పుడు నాతో ఎట్లుండేటోళ్ళు మీరు. ఇప్పుడు ఏమైంది సీత? ఇంకేం కావాలి? నేను అనుభవించింది కాక పుట్టిపోయిన బిడ్డ కూడా రేపొద్దున ఈ బాధలు కష్టాలు అన్ని అనుభవించాలి. అందుకే మేమిద్దరం ఈ భూమి మీద ఉండడే వేస్ట్ అనుకుంటున్నా. సీత, నువ్వు అట్లా మాట్లాడకు. అసలు ఏమైంది? ఇంకేం కావాలండి? మీకు ఎన్నోసార్లు చెప్పిన మీ నాన్నతోటి నేను చాలా ఇబ్బంది పడుతున్నా అని. ఏ కోడలైనా మామ మీద అంత నిందేస్తుందా అండి? నేను ఎంత నరకం అనుభవిస్తే మీకు ఆ విషయం చెప్పిన, కానీ మీరు అర్థం చేసుకోకపోగా ఎప్పుడో జరిగిన ఒక చిన్న విషయానికి నన్నే నిందిస్తున్నారు. సీత, నువ్వు ఇంతకుముందే చెప్పినావు, కానీ నేను పట్టించుకోలేదు. ఇగో ఈరోజు మీరు అన్నదా నేను రెడీ మావయ్య అని చెప్పి, అప్పుడు తెలుస్తుంది అసలు నిజంగా అన్నది. సరేనా? నేను అట్లా బయటికి పోతా. నేను పోయినాక నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి. నేను పోతున్నా. ఇప్పుడు నేను ఎందుకు వచ్చినా తెలుసా నీకు?
నీకంటే కుక్కలయ్యో కోల అంటే బిడ్డతో సమానవరా అసలు అంతా పట్టుకొని నువ్వు నాకు కావాలన్న కోరిక తీసాను ఎన్నిసార్లు చేయించావు దాన్ని రే నీతో మాట్లాడుతాండేరా నీకు అసలైన శిక్ష ఏందో తెలుసా నువ్వు బయటకు వెళ్ళిపోలేరా బయటకు పోయి అక్క తిని నువ్వు కృషించి నశించిపోరా పోరా నువ్వు. పోరా. పో. సీత పొద్దున నీ మాట ఎందుకు విన్నానో తెలుసా నీ ఫోన్ నీకు తిరిగి ఎందుకు ఇచ్చినో తెలుసా మన పెళ్లి కాకముందు నీ ఎంబడి ఎవడు పడ్డాడట వాడు కావాలని నీకు మెసేజ్ చేసినట అందుకే నీ ఫోన్ తీసుకొని నేను నిజం తెలుసుకున్నా ఆ టైంలో మా నాన్నకి ఇట్లా ఎత్తునని చెప్పినావు కదా అందుకే నేను నమ్మలేదు కానీ నిజం తెలుసుకున్నాక ఇక్కడే తప్పు జరుగుతుందని నాకు అర్థమైంది అందుకే నిన్ను అట్లా ఏమన్నా నిజమేందన్న తెలిసింది నన్ను క్షమించి సీత అయ్యో క్షమించు. లేవండి లేవండి ఈ నుంచి నేను క్షమాపణ కోరుకోవట్లే మీరు నన్ను అర్థం చేసుకున్నారు నాకు అదే చాలు